బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆయన గురువారం సంగారెడ్డి పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, కంది జడ్పీటీసీ కొండలరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పెరుమాల నరసింహులు, నాయకులు రవి, శ్రీహరి, జలంధర్, రషీద్, సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చిల్వరి పద్మ ప్రభాకర్, డైరెక్టర్ మసూద్, కౌన్సిలర్లు కొత్తపల్లి నాని, షఫీ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, సోషల్ మీడియా మిత్రులకి, ఉర్దూ ప్రెస్ మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో భాగం పంచుకుంటున్నటువంటి ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఉపాధ్యక్షుడు సోదరుడు పట్నం మాణిక్యం గారు, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి గారు, మైనార్టీ రాష్ట్ర నాయకులు హకీం భాయ్ గారు, ఎస్కే రషీద్ గారు, పురపాలక సంఘ ప్రథమ పౌరురాలు విజయలక్ష్మి రవి గారు, మా సీనియర్ నాయకులు, మా పెద్దలు, మా సోదరులు డాక్టర్ శ్రీహరి గారు, జెడ్పీటీసీ సభ్యుడు సోదరుడు కొండలరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గారు, సంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు అశోక్ గారు, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు సోదరుడు వెంకటేశ్వర్లు గారు, పట్టణ కార్యదర్శి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మా నరసింహ గారు, పాల్గొన్నటువంటి పురపాలక సంఘ కౌన్సిలర్లు మా సోదరులు ఎస్కే మన సాబిర్ గారు, అదే రకంగా నాని గారు, మార్కెట్ మన ఆత్మ కమిటీ శ్రీనివాస్ రెడ్డి గారు, నాగరాజ్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మసూద్ గారు, మరి అదే రకంగా పాల్గొన్నటువంటి కంది మండల పిఎస్సిఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, పుల్లారెడ్డి గారు, మా యునస్ గారు, మా జలంధర్ గారు, పాల్గొన్నటువంటి సదాశివపేట పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి గారు, పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియ. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర పేరిట మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు మరి ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో, మరి నిద్ర పట్టకనా, మరి ఈరోజు తిన్నదరగకనా, మరి తనకే తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. ఏ వర్గమైనా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఈ కొనియాడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం అధికారంలోకి రాగలుగుతామా అని నిద్రపట్టక ఎక్కడ కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాలం గడిస్తే చాలని చెప్పనని పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భం. బండి సంజయ్ అనేవాడు ఒక అద్య టెంటస్ వంటోడు. ఈరోజు అవగాహన లేనటువంటి ఈరోజు పాదయాత్ర కొనసాగుతూ ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈరోజు మాట్లాడుతున్న తీరు పాడిందే పాడరా పాసోళ్ళ దాసర్ అన్నట్టుగా అధ్యక్షుడైనప్పటి నుంచి ఈరోజు వరకు ఒక హిందుత్వం తప్పించి రెండో మాట లేదు. ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉంటావో తెలియదు, ఏ శాఖ ఏ రకంగా పనిచేస్తుంది, ఏ రకంగా డబ్బులు వస్తాయి అనే విషయం కూడా తెలియనటువంటి ఈరోజు దుస్థితిలో ఉన్నటువంటి మరి బండి సంజయ్. మరి వాస్తవానికి ఆయన ఏదో మాట్లాడతారు కదా, ఎస్ఎస్సీ కంటే ఎక్కువ, ఇంటర్మీడియట్ కంటే తక్కువ అని. డైరెక్ట్గా కార్పొరేటర్ నుంచి ఈరోజు ఎంపీ అయ్యిండు, చాలా సంతోషం. ఈరోజు ఎంపీ అయిన తర్వాత మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం 2.5 లక్షల కోట్లు ఈరోజు ట్యాక్స్ల రూపంగా కేంద్రానికి వెళ్తే ఈరోజు వరకు
1,50,000 కోట్లు మాత్రమే ఈ రాష్ట్రానికి మనకు వాళ్ళు ఇచ్చింది. అంటే దాదాపు ఒక 50-52% వాళ్ళు మనకిస్తే అదనంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ రకంగా కూడా డబ్బులు తీసుకురాలేనటువంటి దద్దమ్మలు అనక తప్పుతుందా? ఈరోజు దద్దమ్మలుగా ఉండి ఈరోజు ఏది వచ్చినా మేమే చేస్తున్నాం, ఏది వచ్చినా మేమే తీసుకొస్తున్నామని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ రాష్ట్రం దేశానికే ఒక ఆదర్శంగా, దేశం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉదాహరణ ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉందంటే ఇది వాస్తవానికి బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయం. ఈరోజు అభివృద్ధిలో కానీ ఆర్థిక పరంగా ఆర్థిక రంగంలో కానీ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పగా ఉందని కేంద్ర మంత్రులు చాలామంది కొనియాడినట్టు. ఈరోజు వాళ్ళు ఏది మాట్లాడినా ఒకటే, ఏదో రకంగా ముఖ్యమంత్రిని ఏకవచనంగా తిట్టాలి, రాత్రికి రాత్రి మనం పెద్దలం అయిపోవాలని చెప్పని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇందాక సోదరులందరూ కూడా చెప్పున్నారు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం, ఈ రాష్ట్రం ఒక దేశానికి ఆదర్శంగా ఉందనే దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. ఈరోజు ఈ రాష్ట్రం స్వతంత్రం వచ్చిన తర్వాత, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంటు ఉచితంగా రైతులకు ఇస్తున్నటువంటి నాణ్యమైనటువంటి కరెంటు ఇస్తున్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రమే. మరి ఈరోజు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మరి మోడీ గారు గుజరాత్కి మరి ఏ రకంగా కరెంట్ ఇస్తున్నాడు? పోనీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 18 రాష్ట్రాలు పాలిస్తున్నారు. మరి ఆ రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి మరి కాంగ్రెస్ రాష్ట్రాల్లో కానీ ఈరోజు ఉచిత కరెంట్ ఇస్తున్నారా? ఏమంటారు? ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేస్తలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఉత్పత్తి ఆ రోజు ఈ రోజు పక్కకు పెడితే కొనైనా సరే ఈరోజు ఎవళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు ప్రజలు చాలా సంతోషపడుతూ ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా రైతులు గతంలో మాకు ఏ ప్రభుత్వాలైనా సరే ఇచ్చినటువంటి మాట, పెట్టినటువంటి మేనిఫెస్టోలో అమలు చేస్తామని చెప్పనన్న మాట ఎక్కడ అమలు చేయలేదు. 9 గంటలు అన్నారు గతంలో కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు, 7 గంటలు కరెంటు, 7 గంటలు కూడా పగలివ్వండి అంటే సాధ్యం కాదు అని చెప్పనని అసెంబ్లీ సాక్షిగా మరి ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరి అవహేళన చేస్తూ చంద్రబాబు నాయుడుని కూడా చూపిస్తూ ఆయనకు సాధ్యం కాలేదు, నాతో కూడా కాదని చెప్పనని మాట్లాడాడు. మరి ఈరోజు ఎట్లయితుంది సాధ్యం? ఏది చేయాలన్నా చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చేయడానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు. ఈరోజు గుండు అరవింద్ వచ్చేసి 1,00,000 కోట్లు ఈరోజు ఎలక్ట్రిసిటీ మీద బకాయిలు ఉండని తీరుస్తాం ఎట్లాగూ. ఈరోజు రైతులకు ఇబ్బంది కావద్దు. మనకు నానుడు ఉంది, ఎద్దేడిసిన వ్యవసాయం రైతు ఏడిసినటువంటి రాజ్యం బాగుపడదని. ఈరోజు రైతు సుభిక్షంగా ఉండాలి, రైతు క్షేమంగా ఉండాలి, రైతు ఈరోజు పంట తడిపెట్టొద్దు. రైతు బాగుంటేనే మనం ఈరోజు ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పనని ఆలోచన చేసి ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఏం చేయొచ్చును అని చెప్పనని చేసి చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కేసీఆర్ గారు. మనం చేసుకున్నాం. దాని మీద అవాకులు చెవాకులు పేల్చేదానికంటే ఈరోజు వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో అది అమలు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. చేసి చూడండి, అది మీరు చేయగలిగితే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ఇంకా విషయానికి వస్తే ఈరోజు పెన్షన్కి సంబంధించి ఇచ్చే దాంట్లో మా వాటా ఉంది అని చెప్పనని ఏదో ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. మరి ఈరోజు మీరు పాలించినటువంటి గుజరాత్లో 760 రూపాయలు ఇస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మొత్తం పాదయాత్రలో ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నారు. అతి ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 647 గ్రామ పంచాయతీలు ఉంటే గ్రామ పంచాయతీలో ఈరోజు గ్రామం పరిశుభ్రంగా ఉండాలి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆ గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పనని ఆ గ్రామంలో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసుకున్నాం, డంప్ యార్డ్లు ఏర్పాటు చేసుకున్నాం, చెత్తా చెదారం ఎత్తిపోయడానికి సంబంధించిన ట్రాక్టరు, ట్రాలీ, అదే రకంగా వాటర్ ట్యాంకర్ కూడా ఇచ్చుకున్నాం. ఈరోజు గ్రామానికి సంబంధించినటువంటి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి ఈరోజు ఆ మంచి వాతావరణంలో ఆ గ్రామం ఉండాలని చెప్పనని ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇది కూడా మేమే చేస్తున్నామని చెప్పనని ఈరోజు చెత్త మాటలు మాట్లాడుతున్నట్టు మీరు భారతదేశంలో ఏదన్నా ఒక రాష్ట్రంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదన్నా రాష్ట్రంలో ఏదన్నా జిల్లాలో పూర్తి స్థాయిలో చేసింది చూపించగలుగుతారా? ఈరోజు పప్పులో ఉప్పేసినట్టుగా
ఏది జరిగినా మేము చేస్తున్నాం, ఒక చెట్టు మనం పెడితే ట్రీ గార్డ్ మేమని, ఈరోజు ఏదో పెడితే దానికి సంబంధించి నీళ్లు మేము పోస్తున్నామని ఆ మాటలన్నీ బంద్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమం మీరు అందియాలి. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట పేదింట్లో ఒక అమ్మాయి పెళ్లి జరిగితే ఆ అమ్మాయికి సంబంధించి పెళ్లి జరగటానికి అప్పుల పాలై అప్పు తీసుకొచ్చేసి ఇబ్బందులు పడుతున్నటువంటి ఫ్యామిలీకి 1,116 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది ఎక్కడన్నా మీ రాష్ట్రాల్లో జరుగుతుందా? అదే కాకుండా ఈరోజు ఒంటరి మహిళకి భారతదేశంలో ఎక్కడ కూడా 2,000 రూపాయల పెన్షన్ లేదు, బీడీ కార్మికులకు 2,000 రూపాయల పెన్షన్ లేదు. ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి రాష్ట్రం. మరి మీరేం చేస్తున్నారు? ఈరోజు ఈ దేశంలో పేదవాడి మధ్యతరగతికి సంబంధించిన వాడి నడ్డి విరవటానికి సంబంధించి ఈరోజు మహిళలు ఈరోజు చీదరించుకుంటున్నారు. 700 రూపాయల గ్యాస్ను ఈరోజు 1000 రూపాయలు చేస్తున్నారు. ఈరోజు డీజిల్ పెంచిర్రు, పెట్రోల్ పెంచిర్రు. ఈరోజు 6 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆస్తులని ప్రైవేట్ పరం చేయడానికి ఈరోజు టెలిఫోన్ డిపార్ట్మెంట్ పోతుంది, ఈరోజు ఎయిర్పోర్ట్లు పోతాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు పోతాయి, ఈరోజు సేల్స్ స్టీల్ అథారిటీ ఇండియా అది కూడా పోతుంది, ఈరోజు విశాఖ ఉక్కు పోతుంది. ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి గొప్పలు ఈరోజు ఎక్కడ కూడా మాట్లాడతలేరు. మీరు చెప్పాలి కదా, పాదయాత్రలో మేము ఇంత ఘనకార్యాలు చేస్తున్నాం, డీజిల్ పెంచినాం, పెట్రోల్ పెంచినాం, గ్యాస్ పెంచినాం, ముఖం బలగొడతారు అందరూ కలిసి. ఆ పనులు చెప్పరు. ఈరోజు డైరెక్ట్గా ఏదో హిందుత్వం అని మాట్లాడుతూ హిందువులను రెచ్చగొడతా ఉన్నారు. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే పెద్ద సెక్యులర్ కంట్రీ. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కులాలని మతాలని ఈరోజు సర్వమానవ సమానత్వాన్ని కోరినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు. ఇందాక సోదరులు చెప్పారు, ఈరోజు ఆలయాల నిర్మాణం కానీ, యజ్ఞాలు యాగాలకు సంబంధించిన విషయం కానీ, ఈరోజు పండగలు వస్తే ముస్లింలకు సంబంధించి ఈరోజు ఇఫ్తార్లు ఇచ్చేసి వాళ్ళ బట్టల పంపిణీ చేయటం కానీ, ఈరోజు క్రిస్టియన్లకు సంబంధించి కూడా ఒక సమానత్వం కల్పించి పండగల రోజున ఈరోజు ఎవరు కూడా పాత బట్టలు వేసుకోకుండా కొత్త బట్టలు వేసుకోవాలని మన సాంప్రదాయం, మన సంస్కృతి సాంప్రదాయాలకు చిన్నంగా బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా ఈరోజు చీరల పంపిణీ చేసి బట్టలు వస్త్రాలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈరోజు భారతదేశానికి ఒక ఆదర్శం అనడానికి ఇంతకంటే ఇంకా వేరే నిదర్శనం ఉంటుందా? ఈరోజు ఇవే కాకుండా మరి ఈరోజు మీరు చేస్తున్నటువంటి మరి తప్పుడు ప్రచారానికి ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. ఇంకొక మాట కూడా ఏంటంటే అంటే ఎంఐఎం పాత సిటీ అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు అసలు సోయిందా? మీకు ఈరోజు 2014లో 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టినాం ఎమ్మెల్యేలు. 118లో 119 మంది ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చి నిలబెట్టినాం. మీకు నిలబెట్టడానికి కాదు, మీకు అభ్యర్థులు ఉన్నారా? ఇంతకీ కౌన్సిలర్ల స్థాయిలో కూడా అభ్యర్థులు లేనటువంటి వాళ్ళు రేపు అధికారంలోకి రావడానికి హిందువులంతా ఓటేయాలి. ఏం హిందువులు? మీరు ఏ హిందుత్వానికి సంబంధించి అయితే మాట్లాడుతూ ఉన్నారో ఈరోజు మరి అమిత్ షా గారు కూడా మరి బైసా ఆ ప్రాంతంలో గొడవలు జరిగినప్పుడు వచ్చేసి పాదయాత్రలు చేశారు. మరి ఈరోజు రెచ్చగొట్టి ఈరోజు మనుషుల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు శవాల మీద పేలాలు ఏరుకునే మరి స్థితికి మీరు దిగజారుతారంటే ప్రజలు ఖచ్చితంగా కర్రుగాల్సి వాత పెడతారు. మీకు దాంట్లో ఏం అనుమానం లేదు. ఇక ఎంత మాట్లాడినా తక్కువే అనుకుంటే ఈరోజు మనల్ని కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద ఒక్కరోజు మాట్లాడినా తక్కువే. ఒక్కరోజు కూడా మాట్లాడటానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఉన్నాయి. మరి ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఈ 7 ఏళ్ల కాలంలో మరి ఉద్ధరించినటువంటిది ఏంది? నోట్ల రద్దు అన్నారు, కరోనా వ్యాపారాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీలకు సంబంధించి వాళ్ళకు కూడా కొంత ఉపాధి జరిగేది. ఈరోజు మీరు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించే ఈరోజు మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఈరోజు బీహార్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఈరోజు బతుకు లేక తెలంగాణ రాష్ట్రానికి వస్తే కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు కాపాడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టి ఆదరించి చేస్తున్నారు. అక్కడనే కనుక మంచి పరిస్థితి ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళు? మరి ఇంత గొప్పగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంటే కళ్ళు పుట్టి ఇక మేము అధికారంలోకి రామేమో అని ఓ సంగ్రామ యాత్ర అని చెప్పని ఈరోజు పెట్టుకొని ఈరోజు పిచ్చిగా తిరుగుతుంటే ప్రజలు ఎవ్వరు కూడా విశ్వసించరు కూడా. మరి ఇంకొకళ్ళు మాట్లాడారు, ఈడ సంగారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాంధీ భవన్కే పరిమితమైండు,
ఏదో ఇస్తా అని చెప్పనని, అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పనని, ఉత్తర ప్రగాలు వాళ్ళు వలికిండని చెప్పనని మాట్లాడుతూ ఉన్నాడు. మరి 2000లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి యోగి సీఎం గారు వచ్చి ప్రచారం కూడా చేశారు. గతంలో అయితే మామూలుగా ఎవరు నిలబడ్డా 15-16 వేల ఓట్లు పడితే మొన్నసారి మరి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి డైరెక్ట్గా కాంగ్రెస్ అభ్యర్థి దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు బీజేపీ ఓట్లు వేయించారని చెప్పనని ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చర్చలో కూడా ఉంది. మరి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? రేపు లోపభూయిష్టంగా మీరు కొమ్ముక్కులు అంటే ఒకళ్ళకొకళ్ళు మరి లోపాయికారి ఒప్పందాలు జరుపుతారా? ఇదేం కుసంస్కృతి? మరి అదే కాకుండా కొంతమందిని బండి సంజయ్ వస్తున్నాడు మీరు పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పనని కొంతమందిని పోయి బ్రతిమాలితే నువ్వెక్కడి క్యాండిడేట్ అయ్యా? నువ్వేంది రేపు ఉంటావా నువ్వు క్యాండిడేట్గా? నువ్వు క్యాండిడేట్ ఉండేది లేదు. నువ్వు పోయినసారి జగారెడ్డికి అమ్ముడు పోయినావు. నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉండవు. నీ ఎంట మేము వస్తే మేము అరణ్యాల పాలైపోతాం. శంకరగిరి మాన్యాలు అయితే మా ఈ పరిస్థితులు చాలా వెళ్ళిపోమని చెప్పని నిలబొట్టినటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళ దాంట్లోనే కుమ్ములాట, వాళ్ళకు సంబంధించినటువంటి కుమ్ములాటలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియని పరిస్థితి. ఇంకా కూడా ఏంటంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అక్కడ మంచి సంస్కృతి సాంప్రదాయాలను మరి ఇక్కడ అమలు చేస్తామని మాట్లాడుతున్నారు. అక్కడ ఉత్తుత ప్రభుత్వం, ఉత్తర ప్రగాలు వాళ్ళు వెళ్తున్నటువంటి ప్రభుత్వం. మరి అదే కాకుండా మరి అటువంటి మరి నీచ సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడ ఎవ్వళ్ళు కూడా స్వీకరించరు. ఇక్కడ తెలంగాణలో తెలివైనటువంటి వాళ్ళు, సంస్కారవంతులు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ఖచ్చితంగా స్వాగతిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మీకు అడ్రస్ ఉండదు. మీరు 2023 కాదు 2063 వరకు కూడా మీరు కలగాల్సినటువంటి అవసరం లేదు. మీ అడ్రస్లు ఉండవు. మీకు కరగలిసి వాత పెట్టే పరిస్థితి ఖచ్చితంగా మరి ప్రజలు ఆలోచన చేస్తున్నటువంటి ఈ సందర్భం మరొకసారి పేరున హృదయపూర్వకంగా మిమ్మల్ని నమస్కరిస్తూ జై తెలంగాణ. సోదరులు సిడిసి చైర్మన్ కాసల ముస్లిం గారు మాట్లాడాల్సిన ఈనాటి పత్రికా విలేకరుల సమావేశానికి హాజరై ప్రధాన వక్తగా ప్రసంగిస్తున్నటువంటి మాజీ శాసకులు అన్నా ప్రభాకర్ లీసెల్ ఉపాధ్యక్షులు పెద్దలు మాణిక్యం గారు, పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ అభిమన్న గారు, అదేవిధంగా పట్టణాధ్యక్షులు వెంకటేశ్వర గారు, సీనియర్ నాయకులు బొంగరారావు గారు, అదేవిధంగా డాక్టర్ సిఆర్ గారు, రషీద్ గారు, మిగతా డిప్యూటీ సభ్యులు కొండరెడ్డి గారు, మార్కెట్ చైర్పర్సన్ పద్మనాథ్ ప్రభాకర్ గారు, మిగతా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, ముఖ్యంగా పత్రికా సోదరులకు కూడా నమస్కారం. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ పాదయాత్ర పైన వాళ్ళు పాదయాత్ర చేసిన అభ్యంతరం లేదు. ఎవరైనా మన దేశంలో స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు పెట్టుకొని కానీ వాళ్ళు కూడా ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ పైన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేంద్రంలో ఆలోచించి అధికారంలో పార్టీగా దేశంలో మేము ఈ రాష్ట్రాలకి చేసాం, ఈ రైతులకి చేసాం, యువకులకి చేసాం, ఈ ప్రజలకి చేసాము, ఈ అభివృద్ధి చేసాం, ఈ సంక్షేమం చేసామని చెప్పుకునే ఒక ఇబ్బంది లేదు. అది పక్కకు పెట్టేసి మరి తప్పుడు ఆరోపణలు, తప్పుడు లెక్కలు. ఏదైతే పాదయాత్రలో ప్రజలు పాల్గొంటే నిలదీస్తుంది అక్కడిని. పాదయాత్ర ప్రజలు లేరు ఎక్కడ కూడా. నువ్వు మన జిల్లా ఎక్కడైనటువంటి మేఘాలపతి దాని నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు దాదాపు 20 అవుతుంది. ఎక్కడ కూడా ఆ గ్రామంలో కానీ సంగారెడ్డిలో శాస్త్రంలో ప్రజలు ఎక్కడ కూడా ప్రజలు లేరు. వేరే జిల్లాల నుంచి, వేరే మండలాల నుంచి, వేరే కాన్స్టిట్యూషన్ నుంచి వెహికల్స్ తీసుకొచ్చి ప్రజలను తీసుకొచ్చి కార్యకర్తలను తీసుకొచ్చి వాళ్ళు పాదయాత్ర షో చేస్తూ ఉంటారు. షో కోసం అంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లేకపోతే కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలు కింది పోనీకి ప్రజలకు అవగాహన కోసం కాదు. పార్టీలో ఒకరికి మొదలై బండి సంజయ్ అనే వ్యక్తి ఆయన ప్రాధాన్యం కోసం సీనియర్ దగ్గర కూడా చాలా వాజ్పేయి నుంచి కూడా రాష్ట్రంలో చాలా మంది అధ్యక్షులు మారు. రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి ఉన్నారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, దత్తాత్రేయ గారు గవర్నర్ ఉన్నారు, సంజయ్ వాళ్ళ జిల్లాకు ఉన్నటువంటి విద్యాసాగర్ కూడా గవర్నర్ చేశారు. వాళ్ళందరూ ఒక ఉన్నతాలతో సిద్ధాంతాలు తీసుకొని ప్రజలకు వాజ్పేయి అధ్యయనంలో నిరుపేద విషయం అందరూ గౌరవిస్తారు. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే నేను ఎట్లా వ్యక్తిగతంగా ఇమేజ్ తెచ్చుకోవాలని ఆలోచించిన పాదయాత్ర విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. కారణం ఏంటంటే ప్రధానంగా సిడిసి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి చివరి మీద వాళ్ళు మాట్లాడే మాటలు అవుతున్నాయో చివరికి రైతుల కోసం మాట్లాడారు. గౌరవ ఎమ్మెల్యే రమణారావు గారు కానీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కానీ చెక్కుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేతిలో మద్దతు ధరలు పెంచే విషయం ఉంటుంది. గత కాంగ్రెస్ హయాంలో 2004 చేస్తలేదా
ముస్లింలకు సంబంధించిన నాయకులు ముస్లింలకు వాళ్ళకి చేస్తారు, టీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి చేస్తున్నారు. అందరికీ సమానంగా పోవాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆలోచన ముందుకు తప్పిస్తే అనవసరమైన రెచ్చగొట్టు వద్దని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. మరి గోల్కొండ పైన జెండా వేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. హిందూ ముస్లిం రెచ్చగొడరామని గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే గోల్కొండ మీద జాతీయ జెండా ఎగరేసి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాషాయం జెండా ఎగరేది లేదు, ఏ జాతీయ కాదు, ప్రభుత్వ స్థలం ప్రభుత్వం యొక్క మరి మొబైల్లో జెండా వేస్తారు తప్ప కాషాయం జెండా నువ్వు కాదు, నీ ముత్తాత సీఎం అయినా ఎగరేసే పరిస్థితే లేదు. ఎట్లా సీఎం అయితే నువ్వు, నేను సీఎం అయితే పగలగాలి అనుకో, మేము అధికారంలోకి వస్తే మేము ఫస్ట్ సంగతి మీదని చెప్పి ప్రకటిస్తాడు. నువ్వు కేంద్రంలో అధికారం ఉన్నది ఏం తీసుకొచ్చినావు చెప్పి కూడా ₹1 కూడా కేంద్రంలో ఈ పనులు తెచ్చినా చెప్పు. సంగారెడ్డికి వచ్చినావు, అయ్యా సంగారెడ్డికి మేము ఇచ్చినామని చెప్పు. ఒక్కసారి ₹1 కూడా నాకు ప్రత్యేకంగా తీసుకొచ్చిరా, ఏదైనా ₹1 జనరేటర్ ఇచ్చినామని చెప్పని చూద్దాం. అన్నింటిలో మాయ ఉన్నాయి, అన్నింటిలో కర్ణాటక కూడా పండి పక్కకి ఇంకా 50 కిలోమీటర్లు. మీ టీం రండి, మా టీం పంపిస్తాం, ఇక్కడికి మా సర్పంచ్లో పంపిస్తాం, మేము వస్తాం, మీకు చూపిస్తాం ఏంటని. మీ దగ్గర మా దగ్గర ఎంత తేడా ఉందనేది. అభివృద్ధితో ముందుకు పోతున్నది, సంక్షేమంలో ముందుకు పోతున్నది, మతకాలు లేవు, అందరూ కూడా చాలా హ్యాపీ ఉన్నారు. ఒక్కరు కూడా మీ దాంట్లో ఒకవేళ ఇబ్బంది ఉంటే మీరు యాత్ర స్టార్ట్ అవుతుంది ఇప్పటిదాకా. మరి మనం చూసినాం తెలుగుదేశం గవర్నమెంట్ మీద యాక్టివ్ ఉంటే రాజశేఖర్ యాత్ర చేస్తే గ్రామాల వంట వచ్చి ఈ సమస్యలు అని చెప్పి ఏ ఒక్క దగ్గర ఒక సమస్య మీకు చెప్పిరా చెప్పాలి చూద్దాం. సింగూరు జిల్లాల మీద మాట్లాడుకోబోతున్నాడు, ఇవాళ పోతున్నాడు, ఏదైనా కాన్స్టిట్యూన్సీ ఉన్నాడు, ఆ కాన్స్టిట్యూన్సీలో ఒకవేళ వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే చెరువులు కుంటలు వాళ్ళ కన్ను కూడా మంచిగా కనబడితే పక్కకు చెరువులు కుంటలు కనబడితే సింగూరు నీళ్ళు ఎక్కడ పోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గోదావరి కృష్ణా నీళ్ళు హైదరాబాద్కి ఇచ్చి ఈ జిల్లాలో ఉన్న నీళ్ళు అన్నీ కూడా ఈ జిల్లాకే చెందుతున్నాయి. ఈ జిల్లా చెరువులు నింపుతున్నాం, ఈ జిల్లా రైతాంగానికి ఇస్తున్నాం. దసరా లోపల సంగమేశ్వర ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సర్వే పనులు కూడా దసరా లోపల పూర్తి చేసుకుంటామనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 2 గంటలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఉడవదు. మీరు చేస్తున్నటువంటి మీ ఫెయిల్యూర్స్ కూడా 2 గంటలు చెప్పిన ఉడవై. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా సరే దగ్గర ఓచుకులు ఒకవేళ ఆ కాన్ఫరెన్స్ సంబంధించి మొత్తం 8 మండలాలకు సంబంధించిన మనుషులు 100 మంది దాటితే నేను ఇలా ఏదానికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నారు. ఒక్కసారి ఇవన్నీ ఇప్పుడు అధికారులకు ఎన్నికలు వస్తావు, నీ అందరి పరిస్థితి అది. సంఘటన పరిస్థితి ఏమున్నది, ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, మరి 86 మంది సర్పంచులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, ఎట్లా గాలికి వెళ్తావా? సొసైటీ చైర్మన్లు ఏమన్నా ఉన్నారు సంగారెడ్డిలో? ఆందోళన ఎవరు అంటారా? ఒక్క చైర్మన్ కూడా దిక్కులో కూడా పక్కకు పెట్టి నిన్ను వచ్చిన పక్కవేసుకొని తిరుగుతున్నాం. ఆందోళన కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఒకటే ఒక చైర్మన్. నారాయణఖేడ్ ఎవరు ఉన్నారా? జైరాబాద్ ఉన్నారా? నర్సాపూర్ ఉన్నారా? ఈ 6 కానీ పడాంచేలు ఉన్నారా? ఈ 7 కాన్స్టిట్యూన్సీ మన పక్కకే ఉన్నాయి. ఒక్కటి కనీసం డిపాజిట్ చేస్తున్న పరిస్థితి లేదు. నేను పవర్లోకి వస్తే ఈ సంతకం పెడతా, నేను పవర్లోకి వస్తే ఆ సంతకం పెడతా. ఎందుకంటే కట్ట విభాగంలో వస్తున్నాను ఊళ్ళకి మొత్తం అది చేసి యాప చెట్లు కొట్టేయాలి, తుమ్మ చెట్లు పెంచాలి, ఏమో మాట్లాడి విషయం పెంచుకుంటారు. ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకు టన్నుకు ₹745 2004-5 సంవత్సరం సంబంధించి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆలోచన ప్రకటించింది. మద్దతు ధర ₹1 టన్ను. మరి 10 ఏళ్ళ తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం 75 కూడా మద్దతు ధరలు ₹2200 అంటే వాళ్ళు ₹1457 మద్దతు ధర 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. మీకు కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు సంగారెడ్డి శాసనసభ సభలో మాట్లాడేవాళ్ళు. ₹1457 కాంగ్రెస్ 10 నెలల మద్దతు ధర పెంచుకోవడం ₹1 టన్ను. తర్వాత మరి ఈ ప్రభుత్వం వచ్చి 7.5 సంవత్సరాలు అయింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పి మరి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. 7.5 సంవత్సరాల్లో మద్దతు ధర పెంచింది అంటే ₹650 మద్దతు ధర పెంచి 10 ఇప్పటి వరకు. మద్దతు ధర పెంచిన తర్వాత చక్కెరకు ట్రాన్స్పోర్ట్ ఎగుమతి దిగుమతి అనేది ఒక క్లారిటీ లేదు. చక్కెర ఎక్కడ కూడా భారతదేశంలో చక్కెర ఎగుమతి కావాలన్నా ఒక పాలసీ రైతుల కమిటీతో డిసైడ్ చేస్తారు. అటువంటి పాలసీ చక్కెర కూడా ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత షుగర్ కేన్ రైతులను పండించుకున్న పాపాలు అవ్వలేదు. మొన్న ప్రధానంగా 14-15 జిఎస్టీ వచ్చిన తర్వాత పర్చేస్ ట్యాక్స్ ఏదైతుందో అది రాష్ట్ర ప్రభుత్వం 2001 మన రాష్ట్రంలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరాణా షాపుల దగ్గర జిఎస్టీ ఉంది. కానీ ఫ్యాక్టరీ అమ్మేటప్పుడు దాంట్లో జిఎస్టీ మధ్య లేకపోవడం కారణంగా రైతులను నష్టపోతా ఉన్నారు. ఫ్యాక్టరీ వాళ్ళు చెల్లించినటువంటి ఎగుమతి సుంకం ఏదైతుందో ఆ సుంకం రద్దు చేసి రైతులకు ₹140 నష్టపోతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం విధానం సంజయ్ గారు కానీ టీ ఒప్పియాల్సిన బాధ్యత పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు మాట్లాడి వాళ్ళు ఒప్పియాల బాధ్యత వాళ్ళు అది పట్టించుకోలేదు. తప్పుడు లెక్కలు. ఈ జిల్లాలో ఉన్నదే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 37,000 ఎకరాల్లో చెరుకు సాగు ఉంది. మొత్తం నారాయణఖేడ్, జైరాబాద్, సంగారెడ్డి, ఆందోళన, నర్సాపూర్, పార్కు లాంటి కూడా ఈ జిల్లా మొత్తంలో 37,000 ఎకరాలు చెరుకు సాగు ఉన్నది. వికారాబాద్ జిల్లా కూడా మనకి గణపతి జిల్లాకి వస్తుంది కాబట్టి 5,600 ఎకరాలు వికారాబాద్ జిల్లాలో ఉంది. మెదక్ జిల్లాకు సంబంధించి కొంత పార్క్ ఉన్నాయి. మనకి గణపతి జిల్లాకి 15 అక్కూర, నర్సాపూర్, శివపేట మండలాల్లో నర్సాపూర్, శివపేట దాకా కూడా మన పరిధికి వస్తుంది. అందులో 952 ఎకరాలు చెరుకు పంట సాగు చేస్తా ఉన్నారు.
ఎంత కలిస్తే 43,552 ఎకరాలు మొత్తం మన ఉమ్మడి జిల్లా ప్లస్ వికారాబాద్ కొత్త వికారాబాద్ జిల్లాలో చెరుకు సాగు పడుతూ ఉన్నారు. దీనికందరికీ కూడా 3 ఫ్యాక్టరీలకు పోతాయి. గణపతి ఫ్యాక్టరీకి సంబంధించి దీని పరిధి వచ్చినంత మరి 10,307 ఎకరాలు గణపతి ఫ్యాక్టరీ ఉన్నది. మరి ప్రైవేట్ హైదరాబాద్ ఫ్యాక్టరీకి సంబంధించి హైదరాబాద్లో చెరుకు ఘనమైన భూమి కాబట్టి అక్కడ 25,000 ఎకరాలు హైదరాబాద్లో ఉన్నాయి. గాయత్రి నారాయణ ప్రాంతం గాయత్రి ఫ్యాక్టరీ ఉన్నది. దాని పరిధి కోసం ఎవరు 8,000 ఎకరాలు అక్కడ ఉన్నాయి. ఇదంతా కలిసి కూడా మొత్తం టోటల్గా 43,000 ఎకరాలు ఏదైతుందో దానికెళ్ళి అంచనా ఎకరకు 30 లక్షల అంచనా చేస్తారు. అది ప్రభుత్వ లెక్కల ప్రకారము అంటే 13 లక్షల లెక్క అయింది. మొత్తం సంగారెడ్డి వేదికలు వచ్చి మాట్లాడేమంటారు. ఈ డ్రైవర్ కార్యమో టీఆర్ఎస్ డ్రైవర్ ఏమో నిజామంట. వాళ్ళకి సిగ్గుచరం ఉండాలని మాట్లాడే కదా మన అవగాహన ఉంటే మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు రెచ్చబట్టి 146 సీట్లు పొందిన వాళ్ళు జిహెచ్ఎంసీలో ఎంఐఎం మిత్రపక్షం అయితే మేజర్ వైద్యం ఎందుకు తీసుకుంటారో జవాబు చెప్పాలి. పరిస్థితి గోల్కొండపై జెండా వేసామంటే ఇక్కడ కాలు ఎక్కమనంటే అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మత కళ్ళాలు లేని అడుగుబడి లేదు కూడా. టీఆర్ఎస్ ప్రభుత్వం సర్వధర్మ సంభావన అన్ని మతాల సంభావన పాటిస్తుంది కాబట్టి ఇప్పుడు గోల్కొండకు పోయి కాలు వేసావు అక్కడ మాట్లాడగలిగావు. ప్రకారంగా ఏదైతే దేవసూర్య మాట్లాడిందో మరి ఆయన ఒక డిమాండ్ ఇంకోటి కర్ణాటక పక్క రాష్ట్రమే కాబట్టి బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఒకవేళ ఆయనకు ఇక్కడ మాట్లాడాడు తెలంగాణ ప్రభుత్వం మంచిగా లేదు డ్రైవర్ వేరే ఉన్నాడని చెప్పేసి మరి కేంద్రం ఇస్తున్నది అంత మాయా అని చెప్పి చెప్తున్నారు. బండి దాన్ని పక్కే ఉన్నాడు. మీరే ఇస్తే మీ కర్ణాటక రాష్ట్రంలో రైతు వేదికలు ఏర్పాటు అయిపోయా మీ పైసలే కదా రైతు వేదికలు మాయా అంటుంది కదా. శ్మశాన వాటిక తెలంగాణ రాష్ట్రంలో కడుతుంది. మీ రైతు వేదికలు కానీ శ్మశాన వాటిక కానీ ఇస్తున్నామా? మరి మేము ఇక్కడ బీసీలకు పథకాలు ఇస్తున్నాం. పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, బీసీలకు గొర్రెల పథకం కావచ్చు, అదేవిధంగా గవర్నర్లకు మరి పెన్షన్లు మొబైల్ వాహనాలు కావచ్చు, మరి మన మత్స్యకారులకు ఇచ్చే బండ్లు కావచ్చు, ఏమైనా ఏ స్కీమ్ పెట్టినా ఇవన్నీ కేంద్రం ఈ మాయ అని చెప్తున్నారు కదా. మరి తేజస్వి సూర్యని అడగాలి. మరి దానికి నేను సమాధానం చెప్పాలి. మనిషిగా కర్ణాటక రాష్ట్రం దూరం లేదు. దీన్ని ఏదో ఒక స్కీమ్ అన్న కేంద్రం ఏం చెప్తున్నారు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా? ఈ విషయాలన్నీ కూడా మర్చిపోయి ఇవి పింఛన్లు మాయ అంటారు. మీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ 14 రాష్ట్రాలు ఏదన్నా 2,000 రూపాయలు పెన్షన్ దాకా ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ కూడా తప్పుడు ప్రకటనలు. ప్రజలు నమ్మరు కూడా ఎవరు కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ సంక్షేమానికే ఓటేస్తారు. కేసీఆర్ యొక్క మరి నాయకత్వానికి బలపడుతున్న విషయం వారు మర్చిపోవాలి. వాళ్ళ నాయకత్వం కోసం అనేది మరి హిందుత్వం మీద కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు హిందుత్వ పార్టీ బీజేపీ సిద్ధాంతం ఎక్కడ కూడా ఇప్పుడు ఇంతకుముందు అజ్జిబాయి చెప్పినట్టు మైనార్టీ బీజేపీ అవసరం లేదు. బీజేపీ సర్వ మతం అందరూ కూడా బీజేపీ సభ్యత్వం తీసుకోవచ్చు. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. ఈ విధంగా బీజేపీ సిద్ధాంతం తప్పిస్తే ముస్లింలు బీజేపీ పక్కన లేదు, ముస్లింలు ప్రత్యేక దేశం అట్లా కాదు. భారతదేశంలో అందరూ కూడా భాగస్వాములే. ప్రతి ఒక్కరు కూడా బీజేపీలో సభ్యత్వం తీసుకోవచ్చు. కొత్త బండి సంజయ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత దాన్ని మొత్తం సిస్టమ్నే మార్చేసి ఏదో మతాల మధ్య సిస్టమేటిక్గా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా వ్యతిరేకిస్తున్నాను. బీజేపీ సిద్ధాంతంలో కూడా తెలుసుకోవాలి. వాజ్పేయి ఆత్మ ఘోషిస్తున్నది. కూడా వాజ్పేయి ఆత్మ ఘోషిస్తున్నది. ఎక్కడ బీజేపీ అయింది ఏమైంది ఎక్కడ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు యాగం చేసేటు ఈ 14 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద యాగం చేయలేదు. నా తెలంగాణ సత్య సామూలంగా ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలో అనాలకు గురైపోయింది, అక్రమాలకు గురైపోయింది, రైతులు నష్టపోయారని చెప్పి సత్యసామలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద యాగం చేసి మరి ధర్మదేవుడు మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచే వర్షాలు పుష్కరంగా పడతా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అనవసరంగా టీఆర్ఎస్ పార్టీని విమర్శించి ఏదో కేసీఆర్ విమర్శించిన పెద్దోనైతే కానీ లేకపోతే ఇంకో మాట్లాడుకోవడం తప్పు. ఇవన్నీ కూడా బంద్ చేసుకోవాలని చెప్పి కూడా నేను చదువు బండి సంజయ్ గారు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంకో ఆయన మాట్లాడతాడు ఆయన అరవింద్ వాళ్ళ నాయన ఇప్పటిదాకా మా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు ఆయన కూడా మాట్లాడుతుంది కదా. ఘోరంగా మాకు మాట్లాడడానికి రాదా? మా నాయకు ఒక్క సర్పంచ్ దాన్ని కౌంటర్ చేయాలనుకుంది. కానీ మేము పని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం, ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి అనవసరమైనటువంటి కౌంటర్లు అనవసరం కరెక్ట్ కాదు. మేము ఎంత ప్రజలలో ఉండే నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ మన జగ్గారెడ్డి మీద జగ్గారెడ్డి గురించి మాట్లాడే. ఎందుకంటే జగ్గారెడ్డి మీరు గెలిపిస్తారు, మీరే కార్మిక సంఘటన అసెంబ్లీ మీరు దొంగతనాన్ని ఓట్లు వేస్తారు, కానీ మీరు కలిసి పనిచేస్తారు. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ వ్యతిరేకం మీరే పడదు. కానీ మరి సంఘటనలో ఉన్నటువంటి నాయకులు జగ్గారెడ్డి బండి సంజయ్ను తిరిగితే కనీసం జగ్గారెడ్డి గురించి ఒక మాట మాట్లాడుకోండి. అంటే మీ ఇద్దరు ఒకటి అది ఒప్పుకోండి. అది కాంగ్రెస్ రెండు ఒకటే, టీఆర్ఎస్ వ్యతిరేకం సంఘటన ఒప్పుకోండి. అది చేత కాదు. గాంధీ భవన్లో కూర్చొని దమ్ముందా మొగోడవా మేము ఆ భాష మాకు కూడా మాట్లాడొస్తుంది. మేము తెలంగాణలో ఉంటున్నాం, గ్రామాలలో ఉంటున్నాం, పల్లెటూరులో ఉంటున్నాం, అన్ని మాట్లాడిన వాళ్ళమే. కానీ సంస్కారం కాదు ఒక సాయం కాదు. కాబట్టి అన్ని మాట్లాడితే కూడా మీ నాయకులు ఎక్కడ వేరు, మీరు ఎక్కడ వేరు, ఒక మాట కూడా మాట్లాడకపోతుంది. అంటే మీ బహిర్గతమైతే మీ చీకటి ఒప్పందం లేదనేది. కాబట్టి మాకు మీరు ఏమైనా చేస్తే మాకు సంబంధం లేదు. మీ యాత్ర అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎక్కడ కూడా జనాలు స్థానికంగా లేదు. ఒక్క సమస్య కూడా నువ్వు కరెక్ట్ అడగలేదు. కేంద్రంకి పనిచేసామని మీరు చెప్పలేదు.
కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మేము తలుచుకుంటే మా కార్యకర్తలు తలుచుకుంటే ఎక్కడ ఒక్క దగ్గర మీరు ఒక్కటి మాట్లాడతాం ఆవిడ 10 మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేము ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు, గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఖబర్దారాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అనవసరమైన మాటలు బంద్ చేసుకొని కేంద్రం కలిసి చర్యలు తీసుకురండి. మీకు దమ్ముంటే మనం ఉద్యమం చేసిన ప్రవాహం రాకముందు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏం చేసినాం మరి ఒక్కసారి ఆలోచన చేసిరా? ఒకవేళ బండి సంజయ్కి రైతుల మీద ప్రేమ ఉంటే, కూలీల మీద ప్రేమ ఉంటే మరి ఆ వ్యవసాయానికి అనుసంధానం చేయించాలి. మరి నేను మాట్లాడుతున్నా దానికి మసాలా దొరికిందా అని అడగలే, కరెంట్ కరెంట్ ఉందా అని చెప్పి అడగలే. ఏమడుగుతున్నాడు అవి ఏం చేస్తున్నాయని చెప్పి ఏం మాట్లాడుతున్నారు? రైతుతో మాట్లాడితే ఉంటా తిరగబడే పరిస్థితి ఉన్నది. కాబట్టి అవన్నీ కూడా మేము ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటిసారి మా నాయకులు కానీ ఎవరికైనా మాట్లాడాల్సిన దమ్ము ధైర్యం ఆ అర్హత మీకు ఎవరికి కూడా లేదు. వీటి ముందర మస్తు మాట్లాడుతూ చాలా మాట్లాడతాం, చాలా మంది మాట్లాడతారు కానీ కరెక్ట్ కాదు. మేము అడిగిన వారికి సమాధానం చెప్పండి. రైల్వే లైన్ తీసుకురాగలుగుతారా? ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తారా? వ్యవసాయానికి మీ కేంద్రంకి వెళ్ళి ప్రత్యేకంగా ఏమన్నా వేరే తీసుకొచ్చారా? స్కీమ్ తీసుకొస్తారా? ₹1 డెవలప్మెంట్ ఏమైనా తెచ్చినా అక్కడ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి అదేవిధంగా పత్రికారులకు ధన్యవాదాలు తెలియజేస్తాం. చెప్పుకునే నాయకులు ఒక పెద్ద మనిషి పట్టుకుని కాలు మొక్కుతుంది. నరేంద్ర మోడీ చాలా మంది కాలు మొక్కుతుంది. ఎవరు కాలు మొక్కలే గౌరవంగా నమస్కారం పెట్టేవాళ్ళు అంటే కాలు మొక్కినట్టు మనం భావిస్తుంది. ఈయన దమ్మున ముఖ్యమంత్రి కాబట్టి ఈయన ప్రధాన సభ్యులను ముందు తీసుకోలేదు. ఆ రోజు పార్టీ కార్యాలయ భూమి పూజ ఉపయోగపడి పోయి పుట్టిన తర్వాతనే కలుస్తా అంటే లైవ్ బట్టి మొత్తం మంత్రులందరూ కలిసి మెచ్చుకున్నారు. ఈ దేశంలో నంబర్ 1 ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ చాలా బాగా చేస్తుందని చెప్పి ప్రతి ఒక్క మంత్రి మాట్లాడుతున్నాడు. నేను సోయి లేకుండా ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు, బతిమలాడుతూ నేను తిరుగుతున్నా కాబట్టి భయపడిపోయాడు. ఒకవేళ నీకు ఆ సోయి కేంద్రం నిన్ను నీ జాతీయ పార్టీ నేను ఒప్పుకుంటే అధ్యక్షుడు అయితే మరి ఈ ముఖ్యమంత్రిని టైం ఇచ్చినట్టే నీకు చేత కాదు, నీకు ఏం కాదు, నాకు టైం ఇచ్చినట్టు ఎక్కడ అర్థం చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి కాదు, మీకు అన్ని రకాల సపోర్ట్ చేసింది. మీ జాతీయ నాయకులందరూ కోరిక మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, జిఎస్టీలో, కాశ్మీర్ సమస్యలు, అయోధ్య సమస్యలు ఇవన్నీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా కేసీఆర్ ఆదేశం మేరకు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మంచి చెల్లెంటారు కాబట్టి దేశానికి సంబంధించిన అంశాల మీద అన్నిటి కూడా సపోర్ట్ చేసిన విషయాన్ని బండి సంజయ్ గారు మర్చిపోవద్దని చెప్పి సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నేటి కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటల మీద సోదరులు బుచ్చిరెడ్డి గారు చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు జరిగినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి, రైతుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మరి బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు ఫ్రీ కరెంటు కానీ 24 గంటలు, రైతు బంధు, రైతు బీమా, ఫర్టిలైజర్ విధానము, విత్తనాలకు సంబంధించినటువంటిది. ఇప్పుడు ఇట్లా వేదికల మీద కూర్చొని మాట్లాడు కాదు, ఆయన మాట్లాడిపోయిండు, ఆయనను మేము విమర్శించడు కాదు. ఇది నిజంగా రైతు తను ఏమన్నాడు, ఇప్పుడు పాలే పట్టుకునికే రాదు బండి సంజయ్కి వ్యవసాయం ఆడగొడతాడు అన్నాడు. వాస్తవం కూడా ఆయన నిజంగా వ్యవసాయదారుడు అయితే, మా ముఖ్యమంత్రి వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయదారుని కన్నులలో, వ్యవసాయదారుని ముఖం లోపల ఆనందాన్ని ఏ రకంగా చూపించగలుగుతామో, వ్యవసాయదారుడు ఏ రకంగా ఆనందంగా ఉండగలుగుతాడన్న దానికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపుదిద్దుకొని ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి రైతులు ఎందుకు చచ్చిపోతున్నారు అనేటటువంటి దాన్ని అధ్యయనం చేసిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి ఏం చేస్తే రైతులకు నేను ఇది చేయగలుగుతామనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ సక్సెస్ఫుల్ ఉన్నాయి. బండి సంజయ్ గారు మరి ఆయన రైతా మరి ఇంకేంటో మరి నాకైతే తెలియదు, కానీ బుచ్చన్న చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి రైతులు, చెరుకు పండించేటటువంటి రైతులు చక్కెర ఫ్యాక్టరీ చెరుకు దోలినాక బిల్లు రాక ఏడ్చేటోళ్ళు కనిపించారట. భారతదేశంలో ఏదన్నా ఇండస్ట్రీలో చెరుకు పేమెంటు 15 రోజులలో 8 రోజులలో చెల్లించేటటువంటి ఏదన్నా ఫ్యాక్టరీ ఉన్నదంటే ఒక గణపతి షుగర్ ఫ్యాక్టరీ. మాకు జోన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం చెరుకునంతా కూడా కాకుండా జిల్లాలో ఇప్పుడు పండించేటటువంటి మొత్తం చెరుకును కూడా మరి గానుగా ఆడించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గొప్ప ఫ్యాక్టరీ గణపతి షుగర్ ఫ్యాక్టరీ.
దాని మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి కానీ లోకల్ ఉన్నటువంటి లీడర్లే కానీ మరి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్ గారి దగ్గర కూర్చొని రైతులకు ముందు చూపుతోటి అక్టోబర్లో గానగాడడం మొదలు పెడుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపుదిద్దుకునే విధంగా ట్రైడెంట్ షుగర్ ఇండస్ట్రీ బంద్ అయ్యేటటువంటి పరిస్థితి కాదు. ఆల్రెడీ పోయినసారి కూడా గానగాడలేదు. మరి రైతులు పండిస్తున్నటువంటి చెరుకును ఎక్కడ తీసుకెళ్లాలి, ఏం కథ అనేటువంటి ప్రణాళిక పూర్తిగా కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ ఆధ్వర్యంలో కాదు మంత్రి ఆధ్వర్యంలోనే మీటింగ్ కండక్ట్ చేసి రైతుల యొక్క సూచన సలహా మేరకు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి ఏ ప్రభుత్వాలు కూడా అంత చొరవ తీసుకొని రైతుకు జరిగేటటువంటి కష్టాల్లో భాగంగా మరి ఎవరు కూడా అంత చొరవ తీసుకోరనేటటువంటి విషయాన్ని మరి బండి సంజయ్ గారికి వివరించడం జరుగుతున్నది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారిని పదే పదే ఎంత పడితంతా ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడేటటువంటి భాష ఏదైతున్నదో నిన్న ప్లీనరీలో జరిగినటువంటి మా మినిస్టర్ కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. సభ్యతా సంస్కారం లేనటువంటి మనుషులు వాళ్ళకి ఎంత పెద్ద పోస్ట్ వచ్చినా కూడా ఆ పోస్టు గౌరవం ఉండడం దానికన్నా వాళ్ళు ఎంత తక్కువ దిగజారి మాట్లాడితే వాళ్ళు అంత పెద్దోళ్ళు అయి మాట్లాడతారు. కాబట్టి ఆ మాట్లాడేటటువంటి మాటలకు వాళ్ళకి ఏదో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక వార్తా రకంగా రావాలనేటటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి పిచ్చి ప్రేరేపణలకు ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి జంకదు. మీకు ఇంకో విషయం తెలుసో తెలియదో, టీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి కార్యకర్తలు ఈ సైన్యం ఎవరైతే ఉన్నారో అనుకుంటే ఒక్క ఆజ్ఞ కనుక కేసీఆర్ ద్వారా కానీ కేటీఆర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా వస్తే మీ బండి సంజయ్ యాత్ర ఎక్కడికక్కడ గ్రామాలలో దిగ్బంధం చేసి మరి కదలనియేటువంటి పరిస్థితి కూడా మేము తీసుకురావాలంటే మాకు పెద్ద కథ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి కూడా మరి స్వేచ్ఛ హక్కు అనేటటువంటిది కల్పించింది రాజ్యాంగం. కాబట్టి వాస్తవంగా కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి సంబంధించి వాస్తవాలను బయట పెట్టడానికి వాస్తవాలను ప్రజల లోపల ఏకరువు పెట్టి వాస్తవాలను చెప్పినప్పుడే ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి మరి తెలిసి తెలియనటువంటి అనేకమైనటువంటి భాషను మాట్లాడి మరి మైనార్టీల మీద వాళ్ళు మాట్లాడేటటువంటి భాష ఏంది? భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఎవరన్నా వచ్చిరా? ఇప్పటిదాకా మేము భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర మీటింగ్ కండక్ట్ చేసాము. అయితే ఎవరు హిందువులు ఈ తారీఖు దాకా వేరే పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ మీటింగ్ కండక్ట్ చేయలేరా? మీరు కావాలంటే చరిత్రలు చూసుకోండి. మా ఆలోచన ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరికి కూడా భారతదేశం మీద పూర్తి హక్కు ఉంటుంది. కాబట్టి హిందూ ముస్లిం సిక్కే సాయి అనకుండా మా యొక్క ముఖ్యమంత్రి తెలంగాణ పోరాటంలో 20 సంవత్సరాల పోరాటం చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరంలో అడుగుపెట్టే దశలో కూడా రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మత కల్లోలాలకు కానీ పార్టీలకు సంబంధించినటువంటి అనేక మంది ఏ రకమైనటువంటి పిచ్చి ప్రేరేపణలు చేస్తే కూడా ఆయన అభివృద్ధి మన లక్ష్యం. ప్రతి కమ్యూనిటీని ఏ రకంగా తీసుకుపోవాలంటే ఒక ప్రణాళిక తయారు చేసుకొని దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇంటెలెక్చువల్స్ తోటి కూర్చొని మాట్లాడి వాళ్ళ సలహా సూచనల మేరకు అందరికీ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల లోపల గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరు కూడా సహించరు. రాబోయే రోజుల్లో కూడా నాకు ఒక్క విషయం అర్థం కాదు, చెప్తున్న 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ముఖ్యమంత్రి గారు రాజకీయంగా ఓట్ల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకుడిని ప్రజల మధ్యలోనే ఉండాలనేటటువంటి కాన్సెప్ట్ తోటి కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లో ఆఫీసులు పెట్టి ఎమ్మెల్యే గారిని అక్కడనే ఉంచి ప్రజల సమస్యలను తెలుసుకోనికి ఎప్పటికప్పుడు ఒక వారధిగా పనిచేయాలి తప్ప లీడర్లు అంటే సెక్రటరీలో వచ్చి పైరవీలు చేసుడు కాదనే దానికి చరమగీతం పాడిండు. అనేకమైనటువంటి పైరవీలు చేసేటటువంటి లీడర్లు అంతా బోల్తి బంద్ అయిపోయింది. నిజమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ప్రజానాయకుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సంక్షేమం మేలు కోరాలి, అభివృద్ధి కోరాలి అనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి ప్రణాళికలు రచించి మరి నిన్న మొన్న కూడా ఒక దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా వాళ్ళు ఏదో వెక్కిలింతలుగా మాట్లాడుతూ ఉన్నారు. దళిత బంధు సక్సెస్ ఎందుకు కాదండి? బరోబ్బర్ సక్సెస్ అవుతుంది. ఆయన ఏమన్నాడు? సాగునీటి మీద డబ్బులు పెట్టినాం, ఆ తర్వాత త్రాగునీటి మీద పెట్టినాం, కొన్ని కరెంటు మీద పెట్టినాం, విద్య మీద పెట్టినాం. అట్టడుగున్నటువంటి దళిత కమ్యూనిటీ గురించి అని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి 18% ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించి దళిత బంధు పెడుతుంటే వేరే పార్టీలో బోల్టీ బంద్ అయిపోయి రాబోయే రోజులల్లో మాకు మనగడ ఉండదు, ఉన్న దళితులు కూడా వాళ్ళెంబడే పోతారు అనేటటువంటి ఆలోచనకు వచ్చి దళిత బంధు కూడా బోకసే అంటున్నారు. బోకసేనా? హుజురాబాద్లో ఇవాళ 2000 కోట్లు డైరెక్ట్ డ్రాయింగ్ ఆఫీసర్స్ను ఇళ్ళకు పంపించి అర్హులైనటువంటి వాళ్ళకు కాదు,
రైతు బంధు ఏ రకంగా అయితే ఇచ్చినామో అదే రకంగా దళిత బంధు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తామనేటటువంటి వాస్తవాన్ని మా అన్న ప్రభాకర్ అన్న నిన్న మొన్న 4-5 రోజులు హుజురాబాద్లో తిరిగి వచ్చిండు. మరి అక్కడ ఆలోచన తను కూడా చెప్తాడు. ఇప్పుడు హైదరాబాద్లోనో సంగారెడ్డిలోనో పట్టణాలలో ఉన్నటువంటి మామూలుగా ఉన్నటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ ఏర్పాటేసిండు. ఈ 7 సంవత్సరాలు ఎక్కడ కూడా కమ్యూనల్ రైట్స్ ఇప్పటిదాకా కూడా జరగలేవు. దానికి అస్సలు తావే లేదు. వీళ్ళు ఏదైనా రెచ్చగొట్టి ఏదైనా కొట్టాడలో పంచాయతీలో చేయాలనే ఆలోచన ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిన్న మొన్న కూడా వీళ్ళు మాట్లాడిన సంగతి చట్టరీత్యా ఆయన ఓపిక పట్టి చట్టపరంగా యాక్షన్ తీసుకుని కూడా మనం అందరం చూడడం జరుగుతున్నది. కాబట్టి దయచేసి బీజేపీ వాళ్ళు మరి బండి సంజయో ఇంకెవరు అరవింద్ ఎవరు మాట్లాడినా కూడా వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి. ప్రజలు ఎవరు కూడా ఈ 7 సంవత్సరాలలో గ్రామ పంచాయతీ మెంబర్ మొదలుకొని పార్లమెంటు సభ్యుల దాకా జరిగినటువంటి ఎన్నికలలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి ఫస్ట్ టర్మ్ కాకుండా రెండో టర్మ్లో ఎన్నికలు అయితే కూడా ఫస్ట్ 60 ఎక్కి చీలుకొస్తే మొన్న 88 సీట్లు ఇచ్చినటువంటి వాస్తవం మీకు గుర్తులేదా? 50,000, 80,000, 90,000 అని హెచ్చరిస్తూ మళ్ళొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా తెలంగాణ వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. నిన్న ఇక్కడ జరిగిన మహాసంగ్రామ యాత్రపై అవాకు చవాకులు నాపై అన్నందుకు దాని ప్రశ్న ఇక్కడ ఇప్పుడు పెద్దలు అందరూ మాట్లాడతారు. థ్యాంక్ యూ. పత్రికలకు అస్సలాముఅలైకుం, నమస్కారం. నిన్న జరిగినటువంటి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో వారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పెడుతూ ఒక దమ్మున్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఈ చేస్తున్నారని ఏదో గుడకులు మాట్లాడి వారు పోవడం జరిగింది. దానికి ఆయన బీజేపీ వాళ్ళకు ఒక సవాల్ ఇస్తున్నాం. మీకున్నటువంటి భారతదేశంలో 18 రాష్ట్రాల్లో బహుశా మీ అధికారంలో రాష్ట్రంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు. ఎక్కడ కూడా 3,000 రూపాయల పెన్షన్ లేదు, షాదీ ముబారక్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. మన అన్నింటికి ఉన్న మన 4 మంత్రులు ఎంపీలు, దాంట్లో కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి హైదరాబాద్ లో వద్ద వస్తే రూపాయి దానికి చాటాయలేదు. ఈ ఉత్త చేతుల నుంచి బండి సంజయ్ గారు కూడా స్వయంగా పార్లమెంట్ సభ్యులు. మరి వారు చెప్పాలి, మీ పార్లమెంట్ లో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఎంత, మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి మీరు చెప్పాలి. ఈరోజు తెలుగుగొండ పైన అది ఏమంటారు మా బంగారం కనీసం మీకు రాజ్యాంగం తెలియదు కదా, రాజ్యాంగం ఏంటిది? మీరు తమ్ముల నాయకుడు 70 ఏళ్ళలో ఎవరు అక్కడ చూడనటువంటి దానికి మా నాయకుడు, మా ప్రియతమ ముఖ్యమంత్రి మరి వారు ఈరోజు జాతీయ జెండా ఎగరేస్తున్నారు ప్రతి సంవత్సరం. అయితే మీకు అవి చూసి ఈరోజు భద్రాక ప్రజలకు రెచ్చగొట్టే మాటలు ఈరోజు రెచ్చిపోయేటప్పుడు తెలంగాణ ప్రజలు కాదు. తెలంగాణ ప్రజలు అందరూ గంగా జమున తైలని ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. భారతదేశంలోని ఈ యొక్క రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గంగా జమున తైగా మొదటి మనం చూసాం. రంజాన్ జరిగింది, అందరూ మంచి చేసుకున్నాం. ఈరోజు వినాయక చవితి పండుగ వచ్చింది. అందరికీ హిందూ సోదరులకు అడ్వాన్స్గా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్ని పండుగలు కూడా మనకు నచ్చినట్టుగా ప్రభుత్వం ఒక భాగస్వామ్యం అయ్యి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. కానీ బండి సంజయ్ గారు మాకు చాలా వస్తాయి మాటలు, మీకంటే ఎక్కువ వస్తాయి. మీకు ఉద్యోగకాలు ఎందుకంటే 70 ఏళ్ళ తెలంగాణ యొక్క కళని కేసీఆర్ గారు నిర్వహించినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు సాగు పట్టుకుపోయి మన తెలంగాణ ఇచ్చినటువంటి నాయకుడు. అటువంటి పెద్ద నాయకుడిని అనుకొని ఒక 40 ఏళ్ళ చరిత్ర